సంగారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. జహీరాబాద్ నిమ్స్ ప్రాజెక్టులో వేమ్ టెక్నాలజీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 511 ఎకరాల్లో 1000 కోట్లతో వేమ్ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటవుతోంది. కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రులు. కార్యక్రమంలో జగ్గారెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా శ్రీధర్ బాబు గారు, దామన్న మన జిల్లా మంత్రివర్యులు, నిర్మలతో పాటు నా తోటి సోదరులు, ప్రజాప్రతినిధుల సోదరులందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. Agriculture is our strength. Food processing for us will be the future. You know, we are trying to put from farm to factory, from innovation to exports, and Telangana as of now is building a complete ecosystem for the next generation of the food manufacturing. You know, here I come, I would like to invite all the entrepreneurs, please come and invest in Telangana. Please come and grow with us. Let us all put together our strength, our energies and capacities to build the future with Telangana. Because I would like to say the next big food processing hub of India will be Telangana. And with this, I would like to really congratulate once again Mr. Jain and their management team. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు. చాలా మంచి ఆలోచన చేసినందుకు శుభాకాంక్షలు. రాబోయే కాలంలో ఇలాంటి ఫ్యాక్టరీస్, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు, రేపు నర్సాపూర్లో పెట్టాలి, ఎల్లుండి నారాయణఖేడ్లో పెట్టాలి, మరి ఇంకా అనేక ప్రాంతాల్లో పెట్టాలని ఆలోచన చేయాలని జేఎన్ గారిని కూడా కోరుతా ఉన్నాం. జేఎన్ గారితో పాటు వారికి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్న కసిరెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఈరోజు ఆలోచన చేయండి. వారికి పూర్తి స్థాయిలో సహకరించేస్తూ ఉన్న ఇండస్ట్రీ క్యాప్టెన్స్ ఉన్నారు. వారు కూడా ఈరోజు వ్యవసాయానికి దగ్గరగా పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యానికి మీరు చేరువలో ఉండి ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన సంపదను పెంచడానికి, మన యువతకి ఉపాధి కల్పించడానికి ఇప్పుడు చేస్తూ ఉన్న మీ తోడ్పాటు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి వారికి, వారి మిత్రులకి, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతు సోదరులకి పేరు పేరున ఆ రైతు సోదరులకు సహకరించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.